ఇంటింటికి ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్. పోనీ ఇక్కడ కూర్చున్న పాత్రికేయులు ఎవరింటికన్నా 20 లీటర్ల క్యాన్ ₹2కి ఇంటింటికి చంద్రబాబు నాయుడు పంపించాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ పేదలందరికీ 1,50,000తో ఉచిత గృహం, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు, ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, 3 సెంట్ల స్థలం, ప్రతి ఇల్లు లేని పేదవాడికి 3 సెంట్ల స్థలం. మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్తాడు. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్ అంట. 14 మేనిఫెస్టో ఇది. అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యత కాదు, విద్య అనేది అది ప్రైవేటు సంస్థలు చూడాలని చెప్పి మాట్లాడతారు. అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చెప్పి ప్రజల్ని మోసం చేసేటువంటి, ఏమార్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రా కదలిగా ఎవరు ఎందుకు రావాలి, ఎందుకు కదలాలి, ఎవరి కోసం కదలాలి, మీరేం మేళ్లు చేశారని, వాళ్ళ జీవితాల్లో ఏం ముద్రించారని చెప్పని కదలాలి, రావాలి అనేది సమాధానం చెప్పని వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎవరు కాపు పెద్దలు, ఎవరా పెద్దలు, ఏం రెచ్చగొట్టాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏ కాపు పెద్దల్ని రెచ్చగొట్టాం? వారు ఏం మాట్లాడారు? కొన్ని మీరన్నా చెప్పండి, పవన్ కళ్యాణ్ అని చెప్పాలి కదా. ఏంటిది అది? మాకు అర్థం కాల. ఎవరా కాపు పెద్దలు? మేము కాపులమే. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిని కూడా చేశాను. నన్ను ఎవరో రెచ్చగొట్టలా. ఎవరు కాదు, మీరన్నా చెప్పండి, ఎవరా కాపు పెద్దలు, ఏమి రెచ్చగొట్టారు? తునిలో కాపు మీటింగ్ పెట్టినంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. ఆయన తునిలో కాపు మీటింగ్ పెట్టిన ఏమని కాపు మీటింగ్ పెట్టాడు? 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పని మీరు ఓటేయమని చెప్పి మాట్లాడారు. ఓటేస్తే నేను ప్రశ్నిస్తాను, మీరు ఓటేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. కాబట్టి ఇద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మాకు కాపులకి హామీ ఇచ్చారు, మమ్మల్ని బీసీ చేస్తామని చెప్పారు. మా ఓట్లన్నీ మీకు వేసాం, మీకు అధికారాన్ని ఇచ్చాం, మమ్మల్ని బీసీని చేయడం మర్చిపోయారని చెప్పని సోలాన్ని పెట్టి నిద్రపోతున్నటువంటి ఏనుగు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, కుంభకర్ణి నిద్రపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ని అంకుశంతో పొడవటానికి తుని మీటింగ్ని ఒక ఆయుధంగా ఆయన ఎంచుకున్నాడు. అది తప్పు అయితే సరాసరి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడు. ప్రతిదానికి చంద్రబాబు నాయుడికి ఇంట్లో, మన పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగినా వైసీపీదే బాధ్యత, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం జరిగినా అది వైసీపీ బాధ్యత, వీళ్ళిద్దరికి ఏం జరిగినా మాకేం బాధ్యత, వీళ్ళని ఎవరికి తిట్టినా మాదేం బాధ్యత? ఇప్పుడు మీరు ఇంకో ఆయన పేరు చెప్తున్నారు, హరిరామ జోగి అని. అక్కడ తుని అన్నారు, ఇప్పుడు హరిరామ జోగి అన్నారు. హరిరామ జోగి గారి గురించి మాకేం అవసరం? ఆయన రోజు మమ్మల్ని తిడతంటే. హరిరామ జోగి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఆయన ఫోన్లో మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. మీకోసం ఆయన మిమ్మల్ని ముఖ్యమంత్రి అవ్వాలని నిరాహారదీక్ష చేస్తాడంటే ఆయన మీరు ఆయన కలిసి అది నిజమా, డ్రామానా, ప్రేమ ఒలక పోసుకున్నారా, ఏం చేశారో మీరు తీశారు, మాకు టీవీలో చూపించారు, వీడియో కాల్లో మీ ఇద్దరం మాట్లాడుకుంటాం. ఆయన నీ దిగజారుడుతనాన్ని, కాపుల్ని పోకుగా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేటువంటి విధానాన్ని ఆయన ప్రశ్నిస్తే దానికి వైసీపీకి ఏం సంబంధం? ఇరవై సీట్లు తీసుకున్నా మీకు నామోషి కాదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అసలే ఆడేవాడు ఈడేవాడు మా నాన్న నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఉప ముఖ్యమంత్రి అవుతాడా అంటే చిచ్చిచా చంద్రబాబు నాయుడు మా పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, పవన్ కళ్యాణ్కి ఇవ్వక్కర్లేదా అని చెప్పి మాట్లాడాడు. దానికి మీరు సిగ్గుపడకపోయి, మీకు సిగ్గు లేకపోతే మేమేం చేస్తాం? మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లేకపోతే దానికి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత?
మిమ్మల్ని అమర్యాద చేసి లేకపోతే కాపు కులాన్ని మీరు కాపుల తరపున రిప్రజెంటేషన్ అని మీరు మాట్లాడుతున్నారు కొత్తగా కాపు కులాన్ని తీసుకున్నారు మీరు. అందుకితం నాకు కులం లేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడేమో నేను కాపులని మాట్లాడుతున్నారు కదా. మనం ఒకటి అంటున్నారు కదా. కాబట్టి మీరు చెప్పాలి. మిమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా మన కులానికి ముఖ్యమంత్రి, కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు, రెడ్లు ముఖ్యమంత్రి అయిపోయారు, మన కులానికి ముఖ్యమంత్రి వద్దా అని చెప్పని మీరేం మాట్లాడారు కదా. ఇవాళ ఏంటి మళ్ళీ మన కాపులందరినీ కూడా ఓటేయమంటున్నారు. కమ్మోళ్ళు ముఖ్యమంత్రి అని కనీసం కాపులకు నీకు ఉప ముఖ్యమంత్రి అంటే కూడా కనీసం అది కూడా కుదరదని చెప్తుంటే నువ్వేం మాట్లాడవేంటని చెప్పని వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ్యత? చంద్రబాబు నాయుడు చేసే పనులకి వాళ్ళ కేడర్ తలకాయలు పట్టుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే, జగన్ నాయకత్వాన్ని నమ్మి వచ్చినాడు. జగన్ ఏం చేసినా మాకు ఇష్టమే అని చెప్పేవాళ్ళే తప్పితే ఎవరైనా అధికారం కోసం, అవసరాల కోసమో, పదవుల కోసమో ఎక్కడన్నా అవమానాలు జరిగితే ఇక్కడ ఏదైనా ఆనందం పొందుదామని చెప్పిన వచ్చిన వాళ్ళు తప్పితే జగన్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు ఈ పార్టీలో 80% పైబడి ఉంటారు. వాళ్ళెవరూ కూడా మేము జగన్తోనే ఉంటాం, జగన్ ఏం చేసినా జగన్ కోసమే చేస్తామని మాట్లాడతారు తప్పితే ఎక్కడన్నా ఒక 10%, 20% అధికారం కోసం వచ్చిన వాళ్ళు, అవసరాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళెవరన్నా మాట్లాడితే మాట్లాడాలి, వాళ్ళెవరన్నా వెళ్తే వెళ్ళాలి తప్పితే 100% జగన్ ఏం చేసినా కూడా ఈ రాష్ట్ర మేలు కోసం చేస్తాడు, పార్టీ మేలు కోసం చేస్తాడని నమ్మేటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త. అంటే దాని అర్థం ఏంటి? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు? ఎవరిని రానివ్వనని చెప్పాడు. వేరే పార్టీలోని ఎవరిని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను, అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు. మరి తలుపులు తీసుకుంటావేంటి? అంటే ఎవడూ లేక పోటీ చేయడానికి, కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ 20 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబు నీ సీట్ ఇవ్వలేమురా బాబు ఆగమంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటాక 2 తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితం అన్న మాటలు ఉన్నాయి కదా. నేను ఎవరిని చేర్చుకోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా. మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచోబెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి 2 అని పిలుస్తున్నాడు. ఏమైంది నీ నియమావళి? నీ పెద్ద మాటలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు? ఈ చెత్త సరుకు, ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు, నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను, నికార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను, నేను వేరే పార్టీ ఉండి ఏమని చేర్చుకోనని చెప్పి మాట్లాడారు కదా. మరి వాళ్ళ తలుపులు తీయటం ఏంటి? వాళ్ళ తలుపులు ఉంటే కదా తీయటానికి. జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటే కదా తీయటానికి. ఎవడు ఇష్టం వచ్చినాడు ఆడు రావచ్చు, ఎవడు ఇష్టం వచ్చినాడు ఆడు పోవచ్చు. అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు, పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ అంతే, ఎందుకంటే మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి. ఎవరైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు, పొమ్మంటే పొమ్మని ఆయనే చెప్పాడు కదా. ఇప్పుడు కొత్తగా తలుపులు తీయటం ఎందుకు? తలుపులు ఉంటే కదా తీయటానికి. ఏమండి ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా? రమేష్ గారికి చెప్పండి. షర్మిల గారు చూసేదేముంటే ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలా మంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదో రకంగా పార్టీలు మారుతానే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది? అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు. అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంతకితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంట్లో కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వానికి కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలా మంది చేరాము. షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్ గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళినోళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఏ పార్టీలో జరిగేది అదే. వారిష్టం అది. ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది, వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో? కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలడా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు బోళని ఉంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేసుకోవచ్చు కదా. జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం. ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయడం కోసం, ఆ ఊర్లో ప్రజాసేవ చేయడం కోసం తప్పితే పార్టీని ఉద్ధరిద్దామని ఏం కాదు కదా. ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీట్ ఇస్తా అని చెప్పుకుని ఏమీ చేయకపోతే అది నేరం. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశావు. కాపు రామచంద్రారెడ్డి గారు జరగ ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు? అది అంటే పదవి ఇస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి.